హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షార్లీజర్ విల్లు. ఈ వేసవి కాలంలో మాత్రమే దొరికే మామిడి పండ్లను సంవత్సరం వరకు ఎలా నిల్వ చేసుకోవచ్చు, అలాగే ఈ పల్పుతో మ్యాంగో స్మూతీని ఎలా తయారు చేసుకోవచ్చు చూసేద్దామా. ముందుగా మా మామయ్య వాళ్ళు ఫామ్ నుంచి మామిడి పండ్లు అయితే పంపించేశారండి. ఈ మామిడి పండ్లు చాలా స్వీట్గా, చాలా టేస్టీగా అనిపించాయి. సో అన్నీ ఒక్కసారి పండాయండి. సో వీటిని ఇలా స్టోర్ చేసుకోవచ్చు, మనం ఇయర్ అంతా ఉంటుంది ఈ జ్యూస్ అయితే. ఇవంతా నేను మ్యాంగోస్లో నుంచి పల్ప్ అయితే తీసేసాము. నేను మా బాబు కలిసి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసాము. ఓవరాల్గా ఒక 4 to 5 లీటర్స్ వరకు పల్పు తీసాను అనమాట. ఇవన్నీ ఒక ఫ్రెష్ క్యారీ బ్యాగ్స్ తీసుకొని 2 మెంబర్స్కి సరిపోయేటట్టు చిన్న చిన్న క్యారీ బ్యాగ్స్ ఒక 10, పెద్ద క్యారీ బ్యాగ్స్ 2 to 3 వరకు తీసానండి. అలాగే మనం 1 year వరకు స్టోర్ చేసుకోవాలంటే మాత్రం స్టీల్ బాక్సెస్లోనే స్టోర్ చేసుకోవాలి. ఒక పెద్ద స్టీల్ గిన్నెలోకి తీసేసుకొని ఒక 3 లీటర్స్ వరకు అట్లా స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇదైతే 1 year వరకు మనం ఎలా పెట్టామో అలాగే ఉంటుంది. కలర్ కానీ టేస్ట్ కానీ ఏం చేంజ్ అవ్వదు. పండ్లల్లో రారాజు మహారాజు అయిన ఈ మామిడి పండ్లని ఏం ప్రిజర్వేటివ్స్ లేకుండా, షుగర్ ఏం యూస్ చేయకుండా ఇలా 1 year వరకు నిల్వ చేసుకోవచ్చండి. ఈ మామిడి పండు గుజ్జునైతే ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని, ఒక కప్పు కాచిన చల్లార్చిన పాలు, అలాగే ఒక కప్పు ఐస్ క్యూబ్స్ వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకొని ఈ విధంగా ఫైన్గా బ్లెండ్ చేయాలన్నమాట. ఇలా బ్లెండ్ చేసుకున్న ప్యూరిన్ అంతా కూడా ఒక గ్లాసులోకి షిఫ్ట్ చేసుకొని ఇందులో మీ ఫేవరెట్ ఫ్రూట్స్ కానీ, లేకపోతే మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ కానీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. ఇందులో నేనైతే నానబెట్టిన సబ్జా సీడ్స్, అలాగే కొద్దిగా మ్యాంగో పీసెస్ వేసుకొని, ఐస్ క్యూబ్స్ వేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీ పిల్లలకు కూడా భలేగా నచ్చుతుంది. ఈ ఒక్క గ్లాస్ జ్యూస్ తాగితే చాలా ఎనర్జీ వస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో షేర్ చేయండి.